అయితే ఈ విధులు నిర్వహిస్తున్న కాలంలో వారికి సకాలంలో జీతం ఏ రోజు కూడా వాళ్ళకి అందలేదు. ఏ నెల కా నెల జీతం వచ్చిన రోజులు లేవు. అయినప్పటికీ కూడా చాలా కష్టపడి డైరెక్ట్ గా పేషెంట్ కాంటాక్ట్ దగ్గరికి వెళ్లి వాళ్ళ కష్టపడి వాళ్ళ సర్వీసులు అందిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు 4 సంవత్సరాలు వారు చదువుకొని కష్టపడి మంచి నాలెడ్జ్ తో స్కిల్డ్ బేస్ గా పేషెంట్ దగ్గర సర్వీస్ అందిస్తున్నారు. కానీ ఇప్పుడు 1-2 సంవత్సరాలు చదువుకున్న ఏఎన్ఎం తీసుకొచ్చి స్టాఫ్ నర్సులుగా పేషెంట్ దగ్గర వర్క్ చేయిస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. ఒక పేషెంట్ ని సర్వీస్ అందించాలన్నా వారిని రక్షించాలన్నా దానికి కావాల్సిన స్కిల్ నైపుణ్యం ఉంటేనే అది జరుగుతుంది. కోవిడ్ టైంలో వాళ్ళ ప్రాణాలు పలంగా పెట్టి ఎంతో మంది స్టాఫ్ నర్సులు డెత్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ సర్వీస్ అందిస్తా ఉన్నారు. స్టాఫ్ నర్సులుగా వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి పేషెంట్ కి సేవ అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు సడన్ గా తీసుకొచ్చి ఏఎన్ఎం తీసుకొచ్చి జిఎన్ఎం పోస్ట్ ఇచ్చేస్తాము, వాళ్ళని అపాయింట్ చేస్తాము అని అంటే ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేయకుండా వాళ్ళు ఈ కాంట్రాక్ట్ బేసిస్ లో 15-20 సంవత్సరాల నుంచి సకాలానికి జీతం అందకపోయినా ఎన్నో బాధలు పడి ఇంత సర్వీస్ అందిస్తున్న వాళ్ళని రెగ్యులేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎవరైతే ఏఎన్ఎం టు జిఎన్ఎం ప్రమోట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఇవ్వకూడదని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ అలాంటిదే జరిగినట్లయితే మేమందరూ కూడా నిరసనకు దిగుతామని గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా కలిసి మేమందరం కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితి జరగకుండా మా స్టాఫ్ అన్యాయం జరగకుండా చూడాలని వాళ్ళందరి తరఫున మేము కోరుకుంటున్నాం. మాకు జరిగిన అన్యాయం గురించి ఇప్పుడు మేము పోరాడుతున్నాం. ఏదైతే జీవో 115 అనేది ఇప్పుడు అమల్లోకి తెచ్చారో ఏఎన్ఎంస్ అందరినీ రెగ్యులర్ స్టాఫ్గా ప్రమోట్ చేస్తున్నారో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే మేము స్టాఫ్ నర్సుగా చదువుకొని ఈ ట్రైనింగ్ అయ్యాం కాబట్టి దీనికి మేము మాత్రమే అర్హులం కాబట్టి ఆ ట్రైనింగ్లో వేలాది మంది చదువుతున్నారు. వీళ్ళందరూ అన్యాయం అయిపోతారు కాబట్టి ఆ జీవోని వెంటనే రద్దు చేయాలి. ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో స్టాఫ్ అందరూ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ రెగ్యులర్ పోస్ట్ ఇవ్వాలి. ఇక ముందుట పోస్టులని రెగ్యులర్ బేసిక్గా మాత్రమే తీయాలి, ఇంకా కాంట్రాక్ట్ బేసిక్ వద్దు అనేసి కోరుకుంటున్నాం. జీవో 115 అయితే వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. రెగ్యులర్ లోనే తీసుకుపోతున్నారు.